Hi friends, first of all, I wish you a very happy and successful new year. And special wishes to my subscribers and my Udemy students because you made year 2023 very special to me. ప్రతి న్యూ ఇయర్ మనం చాలా మందికి న్యూ ఇయర్ విషెస్ చెప్తుంటాం. ఇంకా ఆ ఇయర్ సక్సెస్ఫుల్ ఇయర్ కావాలని విష్ చేస్తుంటాం. మనకు కూడా చాలా మంది విష్ చేస్తుంటారు. లాస్ట్ ఇయర్ నాకు విషెస్ చెప్పిన వాళ్ళు ఎవరో తెలియదు కానీ చాలా బలంగా హార్ట్ఫుల్గా కోరుకున్నారు నేను సక్సెస్ అవ్వాలని. వాళ్ళకి థ్యాంక్స్. వాళ్ళ విషెస్ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. నా ప్రొఫెషనల్ కెరీర్లో 2023 చాలా సక్సెస్ఫుల్ ఇయర్. ఇంకా పర్సనల్గా కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఇయర్. 2022లో నాకు తెలుసో తెలియకో స్నోఫ్లేక్ మీద కొన్ని వీడియోస్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేశాను. అప్పుడు నాకు తెలియదు ఆ విత్తనం ఇలా ఒక చెట్టు అవుతుందని, అది చాలామందికి నీడనిస్తుందని, ఆ ఫలాల్ని నాకు కూడా ఇస్తుందని. ఆ వీడియోస్ చూసి చాలామంది ఇంకా వీడియోస్ చేయండి, నేర్చుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని అడిగారు. సరే అనుకొని స్నోఫ్లేక్లో నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా వీడియోస్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేశాను. తర్వాత ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు, ఈ వీడియోస్ యుడెమీలో కూడా పెడితే నీకు కూడా మనీ వస్తుంది కదా, ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది కదా అని. సరే అనుకొని స్నోఫ్లేక్ మొత్తం ఫుల్ కోర్స్ చేసి యుడెమీలో పెట్టాను. ఆ కోర్స్కి ఇప్పుడు 4000 స్టూడెంట్స్ ఉన్నారు. అందులో 1000 స్టూడెంట్స్ పైనే కోర్స్ కంప్లీట్ చేసి స్నోఫ్లేక్ నేర్చుకున్నారు. సో అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇంకా కొంతమంది రిక్వెస్ట్ చేశారు, ఎస్క్యూఎల్ కోర్స్ కూడా చెప్పండి, ఎందుకంటే స్నోఫ్లేక్ నేర్చుకోవాలంటే ఎస్క్యూఎల్ మస్ట్ అండ్ షుడ్గా తెలిసి ఉండాలి కదా అని. సరే అనుకొని ఎస్క్యూఎల్ కూడా కంప్లీట్గా తెలుగులో కోర్స్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేశాను. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ బాగా పెరిగి మంచి వ్యూస్ రావడం వల్ల మానిటైజేషన్ అప్రూవ్ అయింది. నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడు కూడా నాకు తెలుసో తెలియకో మళ్ళీ ఒక డెసిషన్ తీసుకున్నాను. నాకు సొసైటీ నుంచి వచ్చిన ఈ మనీలో 20% తిరిగి సొసైటీకే ఇవ్వాలని. ఇప్పుడు అది చిన్న అమౌంట్ కానీ ఫ్యూచర్లో ఆ దేవుడి దయ వల్ల, నా వ్యూయర్స్ వల్ల పెద్ద అమౌంట్ వచ్చినా సరే అందులో 20% ఖచ్చితంగా సొసైటీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అప్పుడు నాకు తెలియదు ఆ నిర్ణయం ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుందో. ఆ డబ్బు మన చుట్టూ పనిచేసే వర్కర్కి హాస్పిటల్ ఖర్చుకు ఇచ్చినప్పుడు, ఒక వృద్ధాశ్రమానికి రైస్ డొనేట్ చేసినప్పుడు, ఆర్ఫనేజ్ హోమ్కి బ్లాంకెట్స్ డొనేట్ చేసినప్పుడు ఇలా ఆ డబ్బు ఉపయోగపడుతుందని, అది ఇంత సాటిస్ఫాక్షన్ ఇస్తుందని నాకు అప్పుడు నిజంగా తెలియదు. ఇదంతా దేవుడి దయ వల్లే జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, నాకు వచ్చే ఈ మెసేజెస్, ఈమెయిల్స్ ఇచ్చే సాటిస్ఫాక్షన్ మరో ఎత్తు. సార్, మీ వీడియోస్ చూసి మేము చాలా నేర్చుకున్నాం, మీ వీడియోస్ మాకు చాలా హెల్ప్ అయ్యాయి, మీ వీడియోస్ చూసి మేము జాబ్ తెచ్చుకున్నాం, ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేయండి అంటూ ఎంకరేజ్ చేస్తూ మీరు పెట్టే మెసేజెస్, మీరు సెండ్ చేసే ఈమెయిల్స్ ఇచ్చే సాటిస్ఫాక్షన్ డెఫినెట్గా ఇంకో ఎత్తు కదా. అది ఇచ్చే సాటిస్ఫాక్షన్ పైన చెప్పిన అన్నిటికంటే కూడా గొప్పగా ఉంటుంది. ఇంకా నా రైటింగ్స్, నా రచనలు ఇచ్చే సాటిస్ఫాక్షన్. రచనలు అని అంత పెద్ద వర్డ్ ఎందుకులే కానీ ఇవి అందరి మనసులో ఉండేవే, కానీ ఎక్స్ప్రెస్ చేయాలని అందరూ అనుకోరు. నేను ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నాను. నా ఎక్స్పీరియన్సెస్, నా ఫీలింగ్స్, నా ఒపీనియన్స్, నా బాధలు, నా సంతోషాలు, నాకు తోచిన కథలు, చిన్న చిన్న కోట్స్, ఇలా అన్నీ రాయాలనుకున్నా. ఎవరైనా మీరు బాగా రాశారు, మీరు బాగా చెప్పారు అన్నప్పుడు వచ్చే ఫీలింగ్ డెఫినెట్గా చాలా బాగుంటుంది కదా. సో ఓవరాల్గా 2023 ఇయర్ చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఇయర్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొందరు అనుకోవచ్చు, కొందరు అనొచ్చు, చేసేదంతా ఇలా చెప్పుకోవడం దేనికి అని. కానీ అలా చెప్పకుండా హెల్ప్ చేయడానికి, గుప్తదానాలు చేయడానికి ఇది సత్యయుగం కాదు కదా. మన గురించి మనం కాక ఎవరు చెప్తారు ఈ కాలంలో. నా ఆశ ఏంటంటే ఇది చూసి ఇంకా ఒక్కరు ముందుకు వచ్చినా ఇంకొంచెం సొసైటీకి మేలు జరుగుతుంది. ఆ సొసైటీలోనే రేపు మన పిల్లలు కూడా పెరుగుతారు కదా అని. మా నాన్న ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు, నేను ఈరోజు ఒకరికి సహాయం చేస్తే రేపు పొద్దున మా పిల్లలకి ఇంకొకరు సహాయం చేస్తారు అని. మాకు అది నిజమైంది. మాకు సహాయం కావాల్సినప్పుడల్లా ఆ దేవుడు ఎవరో ఒక రూపంలో సాయం చేసేవాడు.
సారీ ఫర్ బాదరింగ్ యూ విత్ మై ఎమోషనల్ వర్డ్స్. అండ్ ఫైనల్లీ 2024 ఇయర్ మీకు మనందరికీ సక్సెస్ఫుల్ ఇయర్ కావాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ జనార్దన్. థ్యాంక్ యూ వెరీ మచ్.